దొంగ నా ముద్దుల దొంగ. సరసమా? ఏ అలా అనిపించలేదా? సరసం కూడా ఇంత భయంకరంగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. కొత్తగా ట్రై చేసాను అనుకున్నాను గాని మరీ ఇంత చెత్తగా ట్రై చేసాను అనుకోలేదే. ఇంతకీ అంత కొత్తగా చెప్పాలనుకున్న విషయం ఏంటో చెప్పుకో చూద్దాం. నేను షాపింగ్ కి తీసుకెళ్తున్నావా? నాకు నెక్లెస్ కొంటున్నావు. నన్ను ట్రిప్ కి తీసుకెళ్తున్నావు కదా. అంటే నీ గురించి తప్ప నా గురించి ఆలోచించవా? అంత హ్యాపీగా ఉండే విషయం అయితే నా గురించి కాక ఇంకెవరి గురించి ఉంటుంది అనుకున్నాను. ఉంటుంది, ఇంకా ఉంటుంది. శ్రీ 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 రాంబాబులం గారికి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు లభించిన సందర్భమున ప్రశంసా పత్రముతో పాటు అదనపు పారితోషకము అలాగే సత్కారము జరగబోతున్నది. నాకు తెలుసు మంగా, ఈ మ్యాటర్ విన్న వెంటనే నువ్వు అవాక్ అవుతావని. నేను అవాక్కైంది నువ్వు చెప్పిన మాట విని కాదు, మరి ఆ మ్యాటర్ అర్థం కాక. ఓసిన మంగో, నాకెల్లుండి బెస్ట్ ఎంప్లాయర్ గా అవార్డు ఇస్తున్నారే. దాంతో పాటు స్పెషల్ బోనస్ కూడా ఇస్తున్నారు. అది మ్యాటర్. నిజంగా? అవును, ఎల్లుండి ఇవ్వడానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? ఉందే. ఎల్లుండి ఓ కొత్త ప్రాజెక్ట్ మీద నేను ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఆ ప్రెసెంటేషన్ అయిపోయిన తర్వాత నాకు బోనస్ ఇస్తా అన్నారు. ఇన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళేదో పీకుతున్నారనుకున్నా, ఏమీ పీకట్లేదని అర్థమైపోయింది. ఇదిగో కనీసం ఇవన్నా పీకండి. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఆ రాంబాబుని చూడండి. చూడమంటే ఇలా చూడమని కాదు, మరి ఆ రాంబాబుకి బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు అంట, స్పెషల్ బోనస్లంట. తెలిసిన విషయాలు చెప్తావేంటి? తెలిసేం పీకుతున్నారు? ఇవి పీకుతున్నాను కదే. అబ్బో, ఇవే పీక్కుంటూ కూర్చుంటే అక్కడ రాంబాబు మిమ్మల్ని కూడా దాటేసి మీకు బాసే కూర్చుంటాడు. అప్పటి వరకు చూస్తూ కూర్చుంటానా? అయినా మిమ్మల్ని కాదని ఆ రాంబాబుని బెస్ట్ ఎంప్లాయర్ గా సెలెక్ట్ చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు? నేనేం చేస్తాను? నేనేం చేస్తాను? ఇదిగో మీరేం చేస్తారో నాకు తెలీదు. రాంబాబుకి అవార్డు వచ్చినా నాకు పర్లేదు, మీకు మాత్రం అంతకన్నా పెద్ద అవార్డు, పెద్ద బోనస్లు రావాలి. అర్థమైందా? ఎల్లుండి రాంబాబు ప్రెజెంటేషన్ ఇస్తే కదా అవార్డు తీసుకోవడానికి, బోనస్ అందుకోవడానికి. చెత్త. రాంబాబు ఎక్కడ బయలుదేరావు? ఆఫీస్గా? అవును సార్. అవును, ఇంత పెందరాళి బయలుదేరావంటే? అంటే ప్రమోషన్ టైం కదా సార్, పైగా కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రెసెంటేషన్ రెడీ చేసుకోవాలి. అవును, ఆ ప్రాజెక్ట్ క్లయింట్ కి ఎంత బడ్జెట్ కోట్ చేస్తున్నావు? ప్రాజెక్ట్ సీక్రెట్ చెప్పకూడదు కదా సార్. బాస్ గా అడుగుతున్నాను, క్లయింట్ కి ఎంత బడ్జెట్ కోట్ చేస్తున్నావు? ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయకూడదు. ఎంత చిన్న విషయం కూడా మీకు తెలీదా? పైగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నేను రిపోర్ట్ చేస్తుంది నీకు కాదుగా. రాంబాబు 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 దేశంలో ఈడే పెద్ద సీక్రెట్ ఏజెంట్ బిల్డప్. రే రాంబాబు, బాస్ నీకు ఇచ్చిన ఇంపార్టెంట్ ఫైల్ నా దగ్గర దాచేశా. అది కనపడలేదని బాస్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డుకి నిన్ను రికమెండ్ చేయడు. ఆ ప్రెజెంటేషన్ ఇన్ఫర్మేషన్ ఎలాగైనా కనిపెట్టి ఆఫీసులో నిన్ను జీరోని చేసి నేను హీరోనవుతా. మీ శత్రువులు మిమ్మల్ని ఎదగనివ్వకుండా తొక్కిపెట్టి మిమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నారా? మీకెక్కడ చూసినా అపజయాలే ఎదురవుతున్నాయా? ఎదురైతే ఏం చేయమంటావు? మీకు నచ్చిన వాళ్ళని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని మీ చుట్టూ కుక్కల్లా తిప్పుకోవాలనుందా? అన్నిటికీ ఏకైక మార్గం నిమ్మకాయ. నిమ్మకూరి నిమ్మకాయ, 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 నిమ్మకాయ. నిమ్మకాయ? ఈ కాయ మామూలు కాయ కాదు, మంత్రించి యంత్రించి తంత్రించిన నిమ్మకాయ. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అమరీష్ పురి శ్రీదేవిని వశపరుచుకోవడానికి వాడింది ఈ నిమ్మకాయే. ఆ నిమ్మకాయ ఇప్పటిదాకా ఎండిపోకుండా ఎలా ఉందబ్బా? మూర్ఖుడా, ఈ నిమ్మకాయ అంటే ఈ నిమ్మకాయనే కాదురా, ఇలా మంత్రించింది అని. ఎవరినైతే మీ చెప్పు చేతల్లో చెప్పు కింద పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఈ నిమ్మరసం తాగించండి. మేం పంపే మంత్రాన్ని జపించండి చాలు. జపిస్తే మీరేం చెప్తే అది చేస్తారు. ఎలా ఉండమంటే అలా ఉంటారు. ఎలా
చేస్తున్నారు. అయితే ఇప్పుడే ఆ మంత్రించి యంత్రించి తంత్రించి నిమ్మకాయ ఆర్డర్ చేస్తా. ఆ నిమ్మకాయ రసం రాంబాబుతో తాగించి రాంబాబుని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటా. హలో నిమ్మకాయ కంపెనీ. ఏంటి? అవునా? నువ్వెప్పుడు ఇంతే రాంబాబు. సర్లే త్వరగా వచ్చి. అమ్మమ్మగా రాంబాబు ఇంకా రాలేదా? మధ్యాహ్నం ఆఫీసులో అందరూ కలిసి లంచ్ కు బయటకు వెళ్లారంట కదా, అందుకని వర్క్ పెండింగ్ పనిందట. అది చూసుకుని వస్తారని ఇదిగో ఇప్పుడే ఫోన్ చేశాడు. అయితే ఏమైనా చెప్పాలా? అబ్బే ఏం లేదమ్మా. బయట తిన్న వాళ్ళలో కొంతమందికి తేడా చేసిందట. అందుకే ఎందుకైనా మంచిదని రాంబాబు కోసం ఇదిగో నిమ్మకాయలు తీసుకొచ్చానమ్మా. ఈ నిమ్మకాయలు తీసి అదే రసం తీసివ్వు. థ్యాంక్ యూ అండి. ఇదిగో మంగా చాదస్తం నాకేం వద్దు అంటాడేమో. వద్దన్నా కూడా ఈ రసం తాగించాలి. నిమ్మరసం చాలా ఇంపార్టెంట్. మీరింత ప్రేమగా తీసుకొచ్చాక ఇవ్వకుండా ఎలా ఉంటానండి? ఇదిగో మంగా పిల్లలకి పోలియో డ్రాప్స్ ఎంత శ్రద్ధగా వేయిస్తామో అంతే శ్రద్ధగా రాంబాబుకి నిమ్మరసం తాగించడం మర్చిపోవద్దు. దేనికండి? ఎందుకంటే మనోడికి ఏమన్నా తేడా చేసి ఇంట్లో ఉన్నాడనుకో అసలే ఇన్స్పెక్షన్ టైము, ఇంక్రిమెంట్ లో బోనస్లు చాలా ఉంటాయి కదా, అందుకని నిమ్మరసం ఇవ్వడం మర్చిపోక మంగా. నిమ్మరసం చాలా ఇంపార్టెంట్ మనకి. మర్చిపోనండి. పిన్ని చెప్పు. ఏమి లేదు మంగా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను. చెప్పు చెప్పు. ఆ రోజు చెప్పకుండా మర్చిపోయాను. ఏంటి పిన్ని అది? మీ ఇంటికి చిన్న వాస్తు దోషం ఉంది, అందుకే పరిస్థితులు కలిసి రావటం లేదు. ఇప్పుడు నేనేం చేయమంటావు పిన్ని? నా మాట విని మనసులో దేవుణ్ణి తలుచుకుని అర్జెంటుగా 4 నిమ్మకాయలు తీసుకుని ఆ గుమ్మానికి కట్టు. లేటు చేయకు, అసలే అమావాస్య రాబోతుంది. కట్టేశాను పిన్ని. మంచిది. ఇంకేంటి సంగతులు? బాబాయ్ ఏం చేస్తున్నారు? భోంచేస్తున్నాడే. మంగ కాసేపట్లో ఇంటికొచ్చిన రాంబాబుకి నిమ్మరసం తాగిస్తుంది. నేను వెళ్ళి వశీకరణ మంత్రం జపించి రాంబాబుని నా గుప్పెట్లో పెట్టుకుంటా. అయ్యా ఓహో పండు 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 పచ్చ పండు నిమ్మకాయ దాని పేరు. పండు 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 పచ్చ పండు నిమ్మకాయ దాని పేరు. ఇప్పుడు బానే ఉన్నారు కదా, ఎందుకు అయ్యో అక్క, బాబు వాళ్ళ ఆఫీస్ లో యాన్యువల్ డే ఫంక్షన్ కి నాగిని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. చూకలేయడానికి ఇదే టైము. రాజీ ఏదైనా చేయవే. ఓ పక్క నొప్పి పెట్టుకుని ఏదైనా చేయవే అని అడుగుతారేంటి? మీకు అసలు బుద్ధుందా? ఈ సరసం తగలయ్యా, నా కడుపులో పేగులు మెలుగురిపోతున్నాయి. ఏమండి, అర్జెంట్ గా నిమ్మకాయ రసం తగ్గితే సెట్ అయిపోతుందండి. తొందరగా చెయ్యి. నేను వెళ్ళి తీసుకురానా? దాని కూడా పర్మిషన్ కావాలా? వెళ్ళి తీసుకురాపో. అదంటే నాకు జాగ్రత్త చెప్పకుండా నీకు చెప్తుందంటే వచ్చిన తర్వాత దాన్ని అడుగుతారు. ముందు కూర్చోండి. ఓకే బాయ్. సౌజీ, ఏంటి కంగారు వెళ్తున్నావు? ఎక్కడికి? నిమ్మకాయల కోసం. ఈ టైంలో నిమ్మకాయలు చేయడానికి? అది బావకి కడుపులో నొప్పి పుట్టి కింద పడి నాగిని డాన్స్ చేస్తున్నాడు. బావకి నిమ్మకాయ రసం నీళ్ళు తాగిస్తే కానీ నార్మల్ కాడు. అయ్యో అవునా? ఈ టైంలో షాపులు కూడా కట్టేస్తుంటారే. మీ బావకి ఆ నొప్పి కొంచెం ముందు వచ్చినా బాగుండును. దిష్టి కట్టకుండా అదిగో ఆ నిమ్మకాయలు నీకు ఇచ్చేసేదాన్ని. అవి వాడొచ్చా? వాడొచ్చా అంటే వాడొచ్చు. నీ ప్లేస్ లో నేనుంటే దిష్టి నిమ్మకాయ మామూలు నిమ్మకాయ అని ఆలోచించను. నిమ్మకాయ నిమ్మకాయే కదా. మనిషి ప్రాణం ముఖ్యం కానీ సెంటిమెంట్స్ కాదు. ఏ నిమ్మకాయ అయితే ఏంటి, బావ ప్రాణం ముఖ్యం కదా. నీ ఇష్టం.
బావకి కల్పిస్తాను. బావా ఇదిగోండి తాగండి. అయ్యో 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 ఎందుకంటే అంత కక్కుర్తి కాస్త మెల్లగా తాగొచ్చు కదా. ఇప్పుడు ఎలా ఉంది బావా? కాస్త సెట్ అయింది. థ్యాంక్స్ సౌజీ, నిమ్మరసం ఇచ్చే టైంకి నన్ను కాపాడా. నీకోసం ఆ మాత్రం చేయలేనా బావా? అవునే, ఈ టైంలో నిమ్మకాయలు ఎక్కడ దొరికాయి? షాపులు కూడా ఉండవుగా. గుమ్మానికి కట్టిన దిష్టి నిమ్మకాయలు రసం పిండి నీకోసం తెచ్చాను బావా. నీకు అసలు బుద్ధుందా? దిష్టి నిమ్మకాయలు తీసుకొచ్చి రసం పిండి నాకు తాగిస్తా. నాకేమన్నా అయితే బాబు వచ్చావా? ఈరోజు ఆఫీస్ వాళ్ళు బయట లంచ్ అరేంజ్ చేశారు, ఫుడ్ అరగలేదు. ఇదిగో ఈ నిమ్మకాయలతో జ్యూస్ చేసివా? అబ్బా అమ్మా తీసుకో. అందుకే అడ్డమైన గడ్డంతా తినొద్దు అని చెప్పేది. తాగు. ఏమైంది సార్? బావా 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 ఏమండి దిష్టి నిమ్మకాయల రసం తాగారంట, ఇప్పుడు ఎలా ఉంది? నా సంగతి అలా ఉంచు గాని, ఇంతకీ నువ్వు మంగిచ్చిన నిమ్మరసం పూర్తిగా తాగావా? ఆహా, ఒక్క చొక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేశా. ఇంతకీ ఎందుకు అలా అడిగారు? మీ హెల్త్ గురించి ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో తెలుసా? నీకెలా అనిపించిందా? మీకు కడుపులో దేవుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, తల పట్టేసినట్టు ఇలా ఏం లేదుగా? ఇప్పటి వరకైతే ఏం లేదులే, కానీ నువ్వు అడిగిన తర్వాత కొంచెం అలాగే అనిపిస్తుంది రాంబాబు. అయ్యో, నేను అనుకున్నంత అయిందండి. ఏమైంది రాంబాబు? దిష్టి నిమ్మకాయలో ఉన్న దిష్టి ఇప్పుడు మీ ఆయన మీద పనిచేస్తుంది రాజు గారు. ఇదంతా ఈ తింగరి సౌజీ వల్లే వచ్చింది. మధ్యలో మా చెల్లెం చేసింది. ఏం చేసిందా? నిమ్మకాయ నీళ్ళు ఇమ్మంటే దిష్టి నిమ్మకాయ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ టైంలో ఏ నిమ్మకాయ అయితే ఏంటి, నీ ప్రాణం ముఖ్యం కదా అనుకున్నాను బాబా. అందుకే ఇప్పుడు నా ప్రాణం మీదకి తీసుకొచ్చావే. రాంబాబు, ఇప్పుడు మోహన్ గారి పరిస్థితి ఏంటి? ఏముంది మంగ, ఆయన కొంచెం కొంచెం చావుకి దగ్గర అవుతూ మనకి దూరం అవుతూ ఉంటాడు. ఏమండి రాంబాబు, చావు పేరు చెప్పి నన్ను భయపెట్టకయ్యా, ఏదో చేసి నన్ను కాపాడవయ్యా. చేతబడి ఎఫెక్ట్ అయినా తిప్పి కొట్టచ్చేమో గానీ దిష్టి నిమ్మకాయల రసం ఎఫెక్ట్ తిప్పి కొట్టడం చాలా కష్టం సార్. రాంబాబు రాంబాబు, పెళ్ళ మరదలు కలవాణ్ణి, ఏదో చేసి నన్ను కాపాడవయ్యా. మోహన్ గారు, చిన్నప్పుడు మా బామ్మ దిష్టి పురాణం గురించి చెబుతూ ఆ దిష్టి నిమ్మకాయని తొక్కినా, దిష్టి రసం తాగినా దోషాన్ని ఎలా నివారించాలో కూడా చెప్పింది. కానీ ఆ ప్రాసెస్ చాలా కష్టం సార్. మీ వల్ల అవుతుందా? ఎంత కష్టమైనా నా వల్ల అవుతుందయ్యా. ఇదిగో, నా ప్రాణం కంటే అదేం ఎక్కువ. ప్లీజ్, అదేం కష్టం కాదు, నువ్వు చెప్పు రాంబాబు ప్లీజ్. ఇదిగో, నీ గడ్డం కావాలంటే నేను గోపుతా గానీ నువ్వు మాత్రం ఆలోచించు. తొందరగా చెప్పవే బాబు, నన్ను కాపాడు. మోహన్ గారు, నన్ను ఎన్నిసార్లు మీరు ఆడుకున్నారు. ఈ పిచ్చి నిమ్మకాయలను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని పిండేస్తాను చూడండి. రాంబాబు, మోహన్ గారు, ఆకుండా అరగంట సేపు నిమ్మకాయన మహా అనుకుంటూ ఈ దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టాలి. ఇందులో ఏంటో వేశారు? ఏదో తేడాగా వాసన వస్తుంది. ఏముంది సార్, గొడ్డుకారం. అందరూ తల వచ్చేవేయండి. మంగ ఆపు, రాజుగా రాపండి.
నేను తలా వచ్చేవేమంది కొట్టడానికి కాదండి, మరి? దుప్పటాన్ని తీయకుండా ఉండడానికి. చూసుకోండి. ఇంట్లో అక్కకి బావని ఇలా దుప్పటేసి కొట్టడం అలవాటు అయిపోయింది, అందుకే ఇలా. ఎలాగో ఆ రాంబాబు మంత్రించి నిమ్మకాయల రసం తాగేశాడు కాబట్టి నేను వశీకరణ మంత్రం జపించి రాంబాబుని నా వశం చేసుకుంటా. రాంబాబు రాంబాబు నిన్న నువ్వు నిజంగా నిమ్మకాయ రసం తాగావా? తాగాను సార్. ఏంటి నిజంగా మంగే నీకు నిమ్మకాయ రసం పిండి మరీ తాగిచ్చిందా? అబ్బే లేదు సార్, స్వర్గంలో రంభ ఉంది, రంభ నిమ్మకాయని పిండిచ్చింది. ఊరుకోవే జోకులు. మరే అమ్మయ్య, వీడి మీద మంత్రం ప్రయోగించవచ్చు. వీడేంటి మంత్రం జపించకుండా నాకు వశమైపోయాడా ఏంటి? సార్, మీకు చెవిలో నక్కల కూతలు, దయ్యాల అరుపులు ఇవేమన్నా వినబడుతున్నాయా? స్టెథోస్కోప్ పెట్టుకుని చెవులో విన్నంత స్పష్టంగా వినపడుతున్నాయా బాబు? అవును, అంత స్పష్టంగా చెప్తున్నా నీకెలా తెలుసు? ఇప్పుడెవరో మీ గొంతు పట్టుకుని పిసుకుతున్నట్టుగా మీకు అనిపిస్తోందా? అంటే మోహన్ గారు, మీ మీద దిష్టి ప్రభావం చాలా ఉందన్నమాట. ఇంకా ఉందా? అయితే నెక్స్ట్ ఏం చేయాలో చేయవయ్యా. ఇప్పుడు ఇది సెకండ్ స్టేజ్. అకార్డింగ్ టు దిష్టి పురాణం ఇది మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో జరగాలి. ఆహా, వాట్ ఏ టైమింగ్! మా బాబు కోసం ఏం చేయాలి? మేమేం చేయడానికైనా సిద్ధం. ఒక్క నిమిషం సౌజీ. క్యాచ్, మీరు క్యాచ్. అవునరా బాబు, ఇంతకి వీడితో మేమేం చేయాలి? దిష్టి పురాణం 6వ అధ్యాయం 3వ శ్లోకం ప్రకారం ఏమండి, మీ ఆయన ఒంటికాల మీద వ్రతం చేయాలి. ఓహో, తర్వాత ఏముంది సార్, వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలు విరిగే వరకు వాళ్ళు మీ ఒంటికాల మీద కొడుతూనే ఉండాలి. మీరు కాలు కదపకూడదు, కాలు మార్చకూడదు. అలాగే వాళ్ళు కొడుతున్నంతసేపు మీరు అమ్మా అబ్బా అనకూడదు. మరేమనాలి? నానిమ్మకాయ నానిమ్మకాయ అనాలి. ఆ కష్టం మీరు భరిస్తారుగా. బాబు కోసం నేను ఎంత కష్టమైనా భరిస్తాను. నీ అమ్మ కడుపుకి అలా భరించాల్సింది నేనే. మీరు సోదాపండి. బాబు, నేను రెడీగా ఉన్నా, నువ్వు చెప్పు. ఒక్క నిమిషం. ప్రొసీడ్. నానిమ్మకాయ 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 నానిమ్మకాయో నానిమ్మకాయ నానిమ్మకాయో నానిమ్మకాయ. రాంబాబు నిమ్మరసం తాగి 2 రోజులు అవుతుంది. మనవాడి మీద వశీకరణ మంత్రం ప్రయోగించడం అవ్వటం లేదు. ఎలాగైనా ఇప్పుడు రాంబాబు మీద వశీకరణ మంత్రం ప్రయోగించాలి. అబ్బా, నా నిమ్మకాయో నా నిమ్మకాయ నా నిమ్మకాయో నా నిమ్మకాయ నా నిమ్మకాయో నా నిమ్మకాయ నిమ్మకాయో నా నిమ్మకాయో నా నిమ్మకాయ. చూసి కూడా నొక్కుతావే నా నిమ్మకాయని. అంటే ఎలా ఉందోనని. ఎలా ఉందని నోటితో అడగచ్చు కదా, నొక్కి మరీ అడగల. సారీ సార్. రాంబాబు, జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నా, నువ్వు నిన్న నిజంగానే నిమ్మకాయ రసం తాగావా? నేను అడుగుతున్నాను సార్. మీరు ఆ దిష్టి నిమ్మకాయ రసం తాగిన దగ్గర నుంచి నన్ను ఇద్దామని అడుగుతున్నారు. ఏంటి సార్ మీ డౌట్? ఏం లేదయ్యా, రాత్రి నెట్లో ఆర్టికల్ చదివానయ్యా. 4 నిమ్మకాయల రసం తాగిన వాళ్ళలో తెలివితేటలు రాత్రికి రాత్రి 4 రెట్లు పెరిగిపోతాయట. నీలో ఏమైనా చేంజెస్ వచ్చాయేమో అని. నా సంగతి పక్కన పెట్టండి సార్. ఇప్పుడు మీకు ఊపిరి ఆడినట్టుగా గుండెల మీద, మీ గుండెల మీద ఎవరో గుర్తున్నట్టుగా అనిపించట్లేదుగా? అవునయ్యా. ఇంకేముంది సార్, డౌటే లేదు. దిష్టి ప్రభావం 3వ స్టేజ్లోకి వచ్చేసిందనమాట. ఇదేమన్నా వీడియో గేమా? లెవెల్ 1 లెవెల్ 2 లాగా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుందా? ఇంకా ఎన్ని స్టేజ్ ఉన్నాయి ఏంటి? ఫైనల్ స్టేజ్ సార్. అకార్డింగ్ టు దిష్టి పురాణం 7వ అధ్యాయం 7వ శ్లోకం ప్రకారం
ఆత్మాహుతే. ఏంటి నన్ను తగలబెట్టేద్దాం డిసైడ్ అయిపోయావా? కంగారు పడకండి మోహన్ గారు, ఇందులో మీరు ఒళ్ళంటి చేసుకోకర్లేదు. జస్ట్ దిష్టి మంత్రం జపిస్తూ నాలిక మీద కర్పూరం బిళ్ళ వెలిగించుకోవాలి. ఏదో నాలుక మీద పిప్పర్మెంట్ పెట్టుకున్నంత ఈజీగా చెప్పేసావేంటయ్యా? ఓ యా, వేరే దారి లేదుగా. సార్ నాలిక మండుతుందా? మండకూడదే. అంటే మీ నాలిక మండుతోందంటే మీరెవరికో చెడు చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట. అయితే ఈ లోపు ఎవరికైనా మంచేసేయండి, మీ దిష్టి దోషం పోతుంది. ఒక నిమిషం రాజీ, ఆ ఫైల్ తీసుకురావే. ఇదిగోండి. ఇదిగోనే రాంబాబు, బాస్ నీకు ఇచ్చిన టెండర్ ఫైలు. నిన్న కింద పడిపోతే నేనే తీసి జాగ్రత్త చేశా. థ్యాంక్ యూ మోహన్ గారు, నాకు తెలుసండి మీ మంచి మనసు. నాకు బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు రావడం కోసం మీరు ఎంతగా పరితపిస్తున్నారో నాకు తెలుసు. అసలు నిజం తెలిస్తే నన్ను ఏమంటావో ఏంటో. అయ్యో మోహన్ గారు, మీరిచ్చిన నిమ్మకాయలు గుమ్మానికి దిష్టి కట్టకుండా డైరెక్ట్ గా మీకే ఇచ్చేస్తుంటే మీకు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు. మంగా, నేనిచ్చిన నిమ్మకాయలు అవి? అవును. సౌజీ పెళ్లి చేసే బాధ్యత మాది. ఉంటాను పిన్ని. అలాగేనమ్మా. ఆ పెళ్ళేదో మేమే చేసి మేమే పెద్ద మనుషులు అనిపించుకుంటాం. అది జన్మలో జరగదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. చూద్దాం. మా బ్యాచ్ అంతా గోవా ప్లాన్ చేశారు. వద్దు వద్దు వద్దు, నా మాట విను. వద్దు, తొందరపడద్దు.